నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రసంగాలు చాలా కొంగొత్త ప్రసంగాలు చేయటం అనేది ఆసక్తికరంగా ఉంది. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నన్ను ఇంప్రెస్ చేయి అని చెప్పని. ఆయన మోహన్ భగవత్జీతో పాటు తిరుపతిలో పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పురాణాల్లో అంటే మన భారత ఎపిక్స్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామిని, హనుమంతుడి క్యారెక్టర్ని, అర్జునుడి క్యారెక్టరు, ఇలాంటి క్యారెక్టర్లే నిజంగా హీరోచితమైనటువంటి క్యారెక్టర్స్, వీటి గురించి చెప్పాలి, బ్యాట్ మ్యాను లేకపోతే స్పైడర్ మ్యాను ఇవి కాదు అని చెప్పని చాలా అసలు ఆ పోలిక పొంతన ఎక్కడా లేనటువంటి దీన్ని చేయటం అనేది చాలా ఆశ్చర్యకరం అనిపించింది. అంటే ఆయన ఇటీవల కాలంలో పురాణాల గురించి, పౌరాణిక పాత్రల గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి ఆయన ప్రవచించటం అనేటువంటిదే ఇక్కడ ఆశ్చర్యకరంగా చూడాలి. అసలు కాల్పనిక జగత్తులో, హాలీవుడ్లోని కాల్పనిక జగత్తులో ఉన్నటువంటి పాత్రలకి అత్యున్నతమైనటువంటి, సమున్నతమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల భవిష్యత్తులో ఇంకా వేల సంవత్సరాలకి కూడా అపురూపంగా ఆదర్శనీయంగా ఉండేటువంటి పాత్రలు ఈ రెండిటికి బోడుగుండికి మోకాలికి ముడిపెట్టినట్టుగా పోల్చడం అనేది చాలా ఆశ్చర్యం. దీని మీద జాతీయ స్థాయిలో ఛానల్స్లో కూడా డిబేట్ అయింది. ఇది ఏముంది పెద్దని మనం వదిలేయటానికి నేషనల్ మీడియాలో కూడా దీని మీద కొన్ని డిబేట్స్ జరుగుతున్నాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మీరు కనుక పరిశీలించినట్టయితే, సుదీర్ఘకాలంగా జర్నలిజంలో ఆయన యొక్క కదలికలు, ఆయన ప్రసంగాలు, వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఏ రోజు కూడా ఆయన ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటి అంశాలు, వాటి మీద తన ప్రసంగాలు ఎక్కడ కూడా చేయలేదు. ఇటీవల కాలంలో మాత్రం ఏంటంటే హిందూ మతం గురించి చాలా గొప్ప వాళ్ళందరూ కూడా ప్రసంగాలు చేయటం, సందేశాలు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరం. దీని మీదే నాకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పింది, గతంలో కూడా 2-3 సందర్భాలు ప్రస్తావించాను. ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు, ఆయన జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ పశ్యతి మూడో యుదర నిమిత్తం బహుకృత వేషం అని చెప్పానంటాడు. ఈ హిందూ మతం గురించి వాళ్ళ గొప్ప స్టైలుగా గొప్పగా మాట్లాడేటువంటి ఇలాంటి వ్యవహారాల గురించి శంకరాచార్యుల వారే ఆయన తన యొక్క భజగోవిందం నిర్వాణ షట్కంలోనూ ఆయన చెప్పారు. ఏంటంటే జటిలో ముండి అంటే జటీలు అంటే జటలో కట్టినటువంటి జుట్టుతో కొంతమంది అవతారాలు ఉంటాయి, గుండుతో ఉండేటువంటి అవతారాలు కొంతమంది ఉంటాయి, లుంచిత కేశ చింపిరి జుట్టు వేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కాషాయాంబర కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇలాంటి ఈ బాపతగాళ్ళంతా ఏంటంటే బహుకృత వేషాలు, రకరకాలైనటువంటి వేషాలన్నీ కూడా దేనికోసం అంటే జస్ట్ వాళ్ళ సర్వైవల్ కోసం మాత్రమే. అది వాస్తవాల్ని పశ్యన్నపిచ పశ్యతి మూడో, ఈ మూడులు వాస్తవాల్ని చూడగలిగి కూడా చూడలేనటువంటి స్థితిలో ఉంటారు, వాస్తవాల్ని చూడరా అని చెప్పని ఆయన చెప్తాడు. వాస్తవాల గురించి వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాడే నిజమైన హిందూ కార్డుని రాజకీయాల కోసం వాడుకునేటువంటి వాళ్ళు ఇందాక శంకరాచార్యుల వారు చెప్పినట్టు ఈ బహుకృత వేషాల కిందకే వీళ్ళందరూ వస్తారనేటువంటిది సిసలైన హిందూవాదులు గమనించాలి. ఇది ఆఫ్టర్ ఆల్ హాలీవుడ్లో ఉండేటువంటి పాత్రలకేను ఆంజనేయ స్వామి, అర్జునుడు ఇలాంటి పాత్రలకి ఎక్కడన్నా అసలు పోలిక ఏమైనా సందర్భం ఉందండి? అది జస్ట్ ఏంటంటే ఇంప్రెస్ చేయడానికి. అదే మీటింగ్లో మళ్ళీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన అనుచరులు కానీ, అనుయాయులు కానీ దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకన్నానంటే పశ్యన్నపిచ పశ్యతి మూడో, వాస్తవాల్ని చూడగలిగి కూడా చూడలేనటువంటి వాళ్ళు అసలు హిందూ సనాతన ధర్మాలకి వాటికి ఎలా అవుతారనేది ఆ మోహన్జీయే చెప్పారు. అక్కడ మోహన్జీ ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాం. అక్కడ అదే మీటింగ్లో ఆయన చెప్పింది, సైన్సు మతం మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు, రెండిటి దారులు వేరైనా కూడా సత్యాన్ని తెలుసుకోవటమే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నిర్వచనాలు ఇచ్చినటువంటి చాణక్యుడు అర్థశాస్త్రం దగ్గర నుంచి అని చెప్తూ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మోహన్జీ. ఏంటి అంటే క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు, ఆయన అనుయాయులు గమనించాలి. క్షమాగుణం అనేటువంటిదే మనిషిని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. కొందరిలో ఎదిగిన కొద్దీ అహంకారం పెరుగుతుంది. మనిషి ఆహారాన్ని వదిలి ఇతరుల కోసం ఎప్పుడైతే జీవిస్తారో
అప్పుడే నిజమైనటువంటి సంతోషాన్ని పొందుతారు. ఇతరుల కోసం జీవించేటువంటి వారే నిజమైన సంతోషాన్ని పొందుతారు. తక్కువ సాధనతో ఎక్కువ సంతోషాలతో ఉండడం అనేటువంటిదే లక్ష్యం అనేటువంటిది చెప్తూ ఇంకో చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడండి ఆయన చెప్పింది ఏంటంటే, సంప్రదాయ వ్యవసాయం కారణంగా 10,000 సంవత్సరాలుగా భూమి చాలా భద్రంగా ఉందో దయచేసి గమనించండి. సంప్రదాయ వ్యవసాయం కారణంగా 10,000 సంవత్సరాలుగా భూమి చాలా భద్రంగా ఉంది. ఇప్పుడు విచ్చలవిడి వినియోగంతో సమస్యలు వస్తున్నాయి అని చెప్పని అన్నారు మోహన్ భాగవత్. ఇది ఎవరికి అన్వయిస్తుందో ఏమిటి అనేది కూడా తెలుసు. కాబట్టి సిసలైనటువంటి తత్వం ఏది, కృతకమైనటువంటి తత్వం ఏది, ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా తెలుసుకుంటే వాళ్లే సిసలైన హిందువులు అవుతారు, వాళ్ళు ఆధ్యాత్మిక సింధువులు అవుతారని చెప్పటమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.